డేట్ మారింది, ప్లేస్ మారింది, కానీ కొన్ని సీన్స్ మాత్రం అవే రిపీట్ అవుతున్నాయి. సీఎంగా లేనప్పుడు జరిగిన కత్తి దాడైనా, సీఎంగా ఉన్నప్పుడు జరిగిన రాయి దాడైనా కొన్ని సీన్స్ రిపీట్ అయినట్టు కనిపిస్తున్నాయి. ఇవి ఆరోపణలు కాదు, కొన్ని వాస్తవ ఘటనలకు సంబంధించి విషయాలను మనం ఇక్కడ చూస్తున్నాం. అప్పుడు ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ అవుతున్న ఆ విషయాలు ఏంటి? నిన్నటి వరకు ఓ మిస్టరీ, నేడు ఓ క్లారిటీ. రాయి విసిరారు అని అనుమానిస్తున్న పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. సీఎం జగన్పై జరిగిన ఓ రాయి దాడి కేసులో అప్డేట్ ఇది. కానీ కొన్ని ప్రశ్నలు ఇంకా అలానే ఉన్నాయి. దాడి చేశారు సరే, కానీ ఎందుకు? ఇదే అసలు ప్రశ్న. వాళ్ళకే కోపం వచ్చిందా? డబ్బు కోసం ఎవరైనా చేయమంటే చేశారా? లేదంటే వైసీపీ నేతలు ఇస్తామన్న డబ్బు ఇవ్వలేదన్న ఆక్రోశమా? మాకు ఉండే కొడుకు, నా కొడుకు నాకు కావాలా. తెల్లారి గట్లా బానిపిస్తారని తీసుకెళ్ళి అమ్మట వదిలేస్తాను, చెకింగ్ చేస్తాను తీసుకెళ్ళారు. మాకు రాళ్ళేసి రాయని కూడా చెప్పలేదు. మా పిల్లలు తెల్లారి గట్ల 5:30 తీసుకెళ్ళారు, ఇంతవరకు తేలే. పోలీస్ స్టేషన్ 10 సార్లు తిరిగిన ఏడలేరు. 10 సార్లు తిరిగినా మా దగ్గర రావద్దు అంటారు పోలీసులు. మా పిల్లలు నాకుందే ఒక కొడుకండి. మా పిల్లలు 15 వెళ్ళి 16 వచ్చిన మా పిల్లలు చేయరండి. మా పిల్లలు చిన్న పిల్లలు 200 కోసం మా పిల్లలు తెచ్చి నిలబెట్టుకున్నామండి. మా పిల్లలు నాకు కావాలి. మా పిల్లలు మాకు కావాలి. 200 వచ్చి మమ్మల్ని అందరూ చెట్లకి రప్పించారు. మా పిల్లలు మాకు జారాలి. ఇంతవరకు మా పిల్లలు చూపించలేదు. ఎక్కడ ఉన్నారో తెలియాలి మాకు. చెప్పమని పొద్దున పండుకుంటే 6ంటికి వచ్చి తీసుకొని వెళ్ళారండి పిల్లల్ని తీసుకొని మా ఆయన చెప్తారు తీసుకొని వెళ్ళాడు. రాయేసి కొట్టినప్పుడు సీసీ కెమెరాలో పట్టరా, ఎవరికన్నా రాజకీయాలు నడిపారా? మా పిల్లలు ఆ ఏజ్ రుచి చూపిన్నాను, మా పిల్లలు సీసీ కెమెరా కొట్టినట్టు ఒక్కలన్నా కనపడతారా? మా పిల్లలు కనపడ్డారా? అది మాకు రుజువు కావాలి. 5ంటికి పోయినరండి, 5:30 తీసుకెళ్ళండి మా పిల్లగాలు. ఇంతవరకు ఎక్కడ పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్ కైనా పోయినాం, కానీ అవ్వడని ఎట్లేదు. మా పిల్లగాలు మాకు జీపీయాలా, జీపీ ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడండి అంతే. ఇవి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మైనర్ల తల్లులు మాట్లాడిన అంశాలు. 200 రూపాయలు ఇస్తామని వైసీపీ నేతలు తీసుకెళ్లారు, కానీ ఇవ్వలేదు. తెల్లవారుజామున వచ్చి తమ కొడుకులను పోలీసులు తీసుకెళ్ళు, వారిని ఏం చేస్తున్నారో తెలియడం లేదు అనేది వారి ఆవేదనతో కూడిన ఆరోపణ. ఈ విషయాలు బయటికి రాగానే ఇప్పుడు ప్రచారం తెర మీదకి వచ్చింది. అదేంటంటే తమకు మద్యం డబ్బు ఇస్తామన్నారు, కానీ మద్యం ఇచ్చి డబ్బు ఇవ్వలేదు. అందుకే కోపం వచ్చి జగన్పై రాయి విసిరామని. ఇందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది, ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అప్పుడే ఈ విషయం వైరల్గా మారింది. ఈ కేసుకు కోడికత్తి కేసులో ఇప్పటికే కంపారిజన్ కూడా మొదలైంది. ఏంటంటే కోడికత్తి కేసులో స్పాట్లోని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎందుకు దాడి చేశాడు, ఎవరు చెప్తే చేశాడన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ కేసును ఏకంగా ఎన్ఐఏ విచారిస్తోంది. 5 ఏళ్లైనా వైసీపీ అధికారంలో ఉన్న ఈ కేసు కొలికి రాలేదు. చివరికి ఇది నా ఆలోచనే, సానుభూతి కోసమే ఈ దాడి చేశానంటూ నిందితుడు శ్రీనివాసరావు చెప్పినట్టు బయటకు వార్తలు వచ్చాయి. చివరకు ఆ శ్రీనివాసరావు బెయిల్పై కూడా విడుదలయ్యాడు. సేమ్ ఇప్పుడు కూడా అలానే జరుగుతోంది. జగన్పై రాయి వేసిన వారు మైనర్లు. మరి ఈ కేసు ఎంతవరకు నిలబడుతుంది? ఆకతాయిల పనిగా భావించి వదిలేస్తారా? సీఎంపై చేసిన దాడిగా భావించి తీవ్ర చర్యలు తీసుకుంటారన్నది తేలాల్సి ఉంది. జగన్ నుదుటికి అలా రాయి తగలగానే దీన్ని హత్యాయత్నంగా భావించారు. టీడీపీనే చేయించిందన్నట్టుగా వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే టీడీపీ నేతలు దీన్ని వైసీపీ ఆడిస్తున్న డ్రామాగా అభివర్ణించారు. కోడికత్తి డ్రామా 2 అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఈ అరెస్టుతో ఇవి రెండూ కాదని తేలిపోయింది. కానీ అసలు కారణం మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న మైనర్లపై హత్యాయత్నం కింద కేసు నమోదైంది. అదుపులో ఉన్నవారిని అరెస్ట్ చేస్తారా, కోర్టు ముందు ప్రాసిక్యూట్ చేస్తారా అనేది ఇప్పుడు తేలాలి. మరోవైపు తమ బిడ్డలు అమాయకులని పేరెంట్స్ చెబుతున్నారు. అయితే దాడి చేసిన రాయి లేదు, వారు దాడులు చేసినప్పుడు చూసిన వారి సాక్ష్యమూ లేదు. మరి ఈ కేసు ఏ మేర నిలబడుతుంది?